గుడికి వెళ్ళినప్పుడు గర్భగుడి వెనకాల తాకవచ్చునా లేదా? శివాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని వచ్చునా లేదా? అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి? హాయ్ అండి. మనకి ఇలా ఎన్నో ధర్మ సందేహాలు వస్తూనే ఉంటాయి. మనం పండితుల ద్వారా వాటిని నివృత్తిని చేసుకుంటూనే ఉంటాము. అయినప్పటికీ కూడానండి ఏదో సందర్భాల్లో ఏదో ఒక ధర్మ సందేహాలు మనకి కలుగుతూనే ఉంటాయి. ఇక ఈ వారం ఈనాడు పేపర్లో అండి అలా కొన్ని ధర్మ సందేహాలు వాటికి సమాధానాలు చక్కగా చాలా విశ్లేషణాత్మకంగా ఇచ్చారండి. నాకు చాలా బాగా నచ్చాయి. ఒకవేళ ఈ ఈ ఈ వారం ఆదివారం పుస్తకం చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు ఉన్న ఈ సందేహాలు నివృత్తి అవుతాయి కదా అన్న విధంగా నేను దీన్ని అయితే ఇప్పుడు చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తానండి. మీరు శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నం అయితే చేయండి. భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు దేవాలయాలకు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలి అన్నది ప్రశ్న అండి. దానికి సమాధానంగా గోమాతలో గోతత్వం అంతటా వ్యాపించి ఉన్న దాని పరిపూర్ణ సాక్షాత్కారం స్థనములలోనే అవుతుంది. అలానే భగవంతుడు సర్వాంతర్యామి అయిన ఆలయాలు తీర్థస్థలాల్లో సులభంగా లభ్యమవుతాడని అనుగ్రహిస్తాడని అంటారు. అందుకే దేవాలయాలకు వెళ్ళాలి. దైవ సన్నిధికి వెళ్ళడం వల్ల శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా ఆలయాలను భూమి లోపల పాజిటివ్ ఎనర్జీ ప్రసరించే చోట నిర్మిస్తారు. ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట వేదమంత్రాలు రాసిన రాగి పత్రాన్ని నిక్షిప్తం చేసి దానిపైన మూల విరాట్టును ప్రతిష్ఠిస్తారు. రాగి భూమిలో శక్తి తరంగాలను ఆకర్షించి పరిసర ప్రాంతాల్లో విడుదల చేస్తుంది. గుడికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చు. భగవంతుడిని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది. మన ఎదురుగా కర్పూరాన్ని వెలిగించి హారతి ఇస్తారు. గంటలు మ్రోగుతాయి. అలా అన్ని వైపుల నుంచి పాజిటివ్ ఎనర్జీ సమీకృతం కావడం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది. తద్వారా శారీరక ఆరోగ్యము సొంతమవుతుంది. ఇక రెండవ ప్రశ్న అండి. గుడికి వెళ్ళినప్పుడు చాలా మంది ప్రదక్షిణ చేస్తూ గర్భగుడి వెనుక వైపు తాకి నమస్కరించడాన్ని చూస్తుంటాం. అలా చేయవచ్చా? దీనికి సమాధానంగా అండి, ప్రదక్షిణ చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని తాకి నమస్కరించడం పొరపాటు. శాస్త్ర ప్రకారం ఆలయానికి వెనుక భాగంలో అసురులు కొలువై ఉంటారట. ఆ భాగంలో తాకడం వల్ల వాళ్లను మేల్కొల్పినట్లు అవుతుందని అంటారు. తద్వారా నెగిటివ్ వైబ్రేషన్లు ప్రసరించి ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. దాంతో గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోగా ప్రతికూల భావాలు సొంతమవుతాయట. కాబట్టి దేవాలయాల గోడల్ని అది వెనుక వైపు తాకకుండా కాస్త దూరంగానే ప్రదక్షిణ చేయాలి. ఇదైతే మనం అందరూ చేసే పొరపాటేనండి. ఎందుకంటే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఇంకా స్వామి వెనుక వైపు ఉంటారు కదా అన్నట్టుగా గర్భగుడి వెనుక కూడా మొక్కి నమస్కరిస్తాము. కనుక అండి దీనికి ఇది మనకి తెలియని వాళ్ళకి మంచి సమాధానం అని అనుకుంటున్నాను నేను. ఇక మరో ప్రశ్న. శివాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని పువ్వుని ఇంటికి తెచ్చుకోకూడదు అంటారు. నిజమేనా? దానికి సమాధానంగా అండి, నిజమే. సాధారణంగా మోక్షాన్ని ప్రసాదించమని కోరేందుకే మనం శివాలయానికి వెళ్ళాలి. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే శివాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని పూలని వెంట తీసుకురాకూడదనే నియమం ఆచరణలోనికి వచ్చింది. శాస్త్రీయంగా చూస్తే ఒకప్పుడు శివాలయాలు ఊరికి చివరన శ్మశానానికి దగ్గరగా ఉండేవి. దాంతో ఆ ఆలయాల చుట్టూ శ్మశాన వాటిక నుంచి వచ్చే గాలి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ గాలిలోని బ్యాక్టీరియా వైరస్లు ప్రసాదం పైన చేరతాయనే భావనతో దాన్ని ఇంటికి తెచ్చుకోకూడదనే సాంప్రదాయము వచ్చిందంటారు. అంతెందుకు, శివాలయంలో కాసేపు కూర్చున్నప్పుడు కాలికి ఉన్న దుమ్మును కూడా దులిపే బయటకు వెళ్ళాలి. అంటే కాళ్ళ కంటిన మట్టి లేదా ఇసుకను కూడా మనం తీసుకెళ్ళకూడదు. ఇక ఆఖరి ప్రశ్నగా అండి, ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? దానికి సమాధానంగా ఏమిచ్చారంటే అండి, భగవంతుడికి చేసే ఉపచారాల్లో ప్రదక్షిణ కూడా ఒకటి. ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం అని అర్థం. ప్రదక్షిణ విధానంలో భ్రమర కీటక న్యాయం, అయస్కాంత న్యాయం అని ఉన్నాయి.
తుమ్మెద ఒక కీటకాన్ని చూసుకుని గిర్రెను తిరుగుతూ శబ్దం చేస్తూ ఉంటే క్రమంగా ఆ కీటకం కూడా భ్రమరమైపోతుంది. అదే భ్రమర కీటక న్యాయం. అలాగే ఇనుప ముక్కల మీద అయస్కాంతంతో ఒక క్రమ పద్ధతిలో రుద్దితే ఆ ఇనుముకు అయస్కాంత శక్తి వస్తుంది. అదే ప్రదక్షిణకు వర్తిస్తుంది. దేవుడి విగ్రహం అడుగున ఉంచిన యంత్రానికి దాంట్లో నిక్షిప్తమైన మంత్రాలకు శక్తి ఉంటుంది. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆ శక్తి మనలోనూ ప్రవేశించి మానసిక శారీరక ఆరోగ్యం సొంతమవుతుంది. ప్రదక్షిణను కూడా భగవంతుడి భక్తితో స్మరించుకుంటూ చేయాలి. అలా 1 నుంచి 3, 7, 9, 11, 108 వరకు చేయొచ్చు. ఇందులోనూ ఆత్మ, ప్రాకార, గిరి ప్రదక్షిణ అనే రకాలు ఉంటాయి. మన ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడని నమ్మి మన చుట్టూ మనం తిరుగుతూ చేసేదే ఆత్మ ప్రదక్షిణ. మూల విగ్రహం చుట్టూ తిరిగితే అది ప్రాకార ప్రదక్షిణ అవుతుంది. ఇందులోనే పాద ప్రదక్షిణ కూడా ఉంటుంది. అంటే పాదానికి పాదాన్ని ఆనిస్తూ అడుగులో అడుగు వేస్తూ చేస్తారు. శిఖరం చుట్టూ తిరగడాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే 1,000,000 సార్లు అంగ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది. బాగున్నాయి కదండి. మరి ఈ విధమైన ధర్మ సందేహాలు మనలో ఎవరికైనా ఉంటే కనుక ఇప్పుడు వీటి ద్వారా మరి నివృత్తి అవుతాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.